డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ 35వ డివిజన్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు యువత కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అయితే వైసీపీ దీక్షను భగ్నం చేసేందుకు టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకోవడంతో వాతావరణం వేడెక్కింది. టీడీపీ నేతలు వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య పోటాపోటీ నినాదాలతో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నిన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని గవర్నమెంట్ ప్రెస్ సమీపంలో వైసీపీ చేపట్టిన నిరసన దీక్ష రణరంగంగా మారింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయి. టీడీపీ శ్రేణులు వైసీపీ దీక్షా శిబిరాన్ని టెంట్లను ధ్వంసం చేశాయని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. పోలీసుల కళ్ల ముందే ఇదంతా జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. విజయవాడలో చోటు చేసుకున్న ఈ వరుస ఘటనలు రెండు పార్టీల మధ్య పొలిటికల్ హీట్ను మరింత పెంచాయి. అదే విద్యార్థులకి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కానివ్వండి, వీటన్నిటికీ కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేయాలని నియామకాల మీద విచారణ జరిపించాలని చెప్పని ప్రభుత్వం యోజన విభాగాలతో కలుపుకొని ఈరోజు విజయనగరం 35 రోజుల్లో మా మాజీ స్థానిక కార్పొరేటర్ గారి కార్యాలయం వద్ద ఈరోజు మేము రిలే దీక్ష చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇస్తానని చెప్పి యువతను మోసం చేయడం కానివ్వండి, ఇవ్వకుండా అదే విద్యార్థులకి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కానివ్వండి, వీటన్నిటికీ కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము. అలాగే మీరు ఏదైతే తెలియజేశారో నెలకి 3,000 రూపాయలు చొప్పున జీవన వృత్తి ఇస్తామని చెప్పి నిరుద్యోగ విద్యార్థులకు ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం పూర్తి స్థాయిలోన ఆ 3,000 రూపాయలు చెల్లించినంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము. అలాగే ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ 10,000 కోట్లు మీరు అప్పు బకాయిలు ఉన్నారో ఆ బకాయిలు చెల్లించి పిల్లలవి ఏదైతే విద్యార్థులవి ఈరోజు కాలేజీల్లో సర్టిఫికేట్స్ ఆగిపోయినా సర్టిఫికేట్స్ పూర్తి స్థాయిలో విద్యార్థులు వారి చేతికి అందేంత వరకు మేము ఈ నిరసన అనేది తెలియజేస్తూనే ఉంటాము. అలాగే విద్యాశాఖ మంత్రి సకల శాఖ మంత్రిగా ఆయన వర్ధిల్లుతూ విద్యాశాఖని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్న నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలి. పర్మిషన్ తీసుకుంటారు సార్, ఏరియా చెప్పండి ఎక్కడ చేసుకోమంటారు. ఇక ఏలూరు జిల్లా దెందులూరులో మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొనేందుకు ఆయన బయలుదేరినగా ఏలూరు అశోక్ నగర్లోని వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆఫీస్ గేటు ముందే కూర్చొని అబ్బయ్య చౌదరి నిరసన తెలియజేశారు. ఏరియా చెప్పండి ఎక్కడ చేసుకోమంటారు. మీరే ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి దెందులూరు నియోజకవర్గానికి ఇది చెప్పండి, పోనీ మేము అక్కడే చేసుకుంటాం, మాకు ఎందుకు వచ్చింది. ఎందుకంటే ఇంటికాడ చేస్తే 144 పర్మిషన్ తీసుకుంటారు సార్, ఏరియా చెప్పండి ఎక్కడ చేసుకోమంటారు. మీరే ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి దెందులూరు నియోజకవర్గానికి ఇది చెప్పండి, పోనీ మేము అక్కడే చేసుకుంటాం, మాకు ఎందుకు వచ్చింది. ఎందుకంటే ఇంటికాడ చేస్తే 144 పర్మిషన్ తీసుకుంటారు సార్, ఏరియా చెప్పండి ఎక్కడ చేసుకోమంటారు. మీరే ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి దెందులూరు నియోజకవర్గానికి ఇది చెప్పండి, పోనీ మేము అక్కడే చేసుకుంటాం, మాకు ఎందుకు వచ్చింది.
పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైసీపీ శ్రేణులు నిరసన దీక్ష ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి ఆర్ఎండ్బి బంగ్లా సెంటర్ వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం బంగ్లా సెంటర్ వద్ద కొద్దిసేపు ధర్నాకు కూర్చున్న వైసీపీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అనుమతి లేదని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా చివరకు నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. విద్యార్థులు నిరుద్యోగులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని వైసీపీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తర్వాత నిరుద్యోగ వృత్తి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పాడు. లోకేష్ గారు అయితే జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తర్వాత నిరుద్యోగ వృత్తి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పాడు. లోకేష్ గారు అయితే జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తర్వాత నిరుద్యోగ వృత్తి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పాడు. లోకేష్ గారు అయితే జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు Gracias.